ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య రగిలిన చిచ్చు ఇంకా ఆరకముందే మహిళల వన్డే వరల్డ్ కప్ వార్ బెల్స్ మోగాయి. ఆసియా కప్లో దాయాదుల మధ్య ఎంతటి రచ్చ జరిగిందో అందరూ చూశారు. ఏకంగా ఛాంపియన్గా నిలిచిన టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ పారిపోవడం తీవ్ర దుమారానికి కారణమైంది. హ్యాండ్ షేక్తో మొదలైన చిచ్చు ఏకంగా ఇప్పుడు ట్రోఫీ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైన వేళ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. దుబాయ్లో జరిగిన పురుషుల ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న టెన్షన్స్ ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ వేదికపైన కనిపించబోతున్నాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అక్టోబర్ 5న శ్రీలంకలోని కొలంబో ఆర్ ప్రామదేశ స్టేడియంలో భారత్ పాక్ మహిళా జట్లు తలపడబోతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లు ఒకరితో ఒకరు చేతులు కలుపుతారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ ఈవెంట్ కావడంతో టాస్ సమయంలోనూ మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు భారత్ జట్టుకు ఈ అంశంపై ఎటువంటి ప్రత్యేక సూచనలు ఇవ్వలేదు. మరోవైపు పురుషుల ఆసియా కప్లో హ్యారిస్ రఫూఫ్ చేసిన ఓవర్ యాక్షన్ తీవ్ర వివాదాస్పదమైంది. ఫైటర్ జెట్స్ కూలిపోయాయంటూ అర్థం వచ్చేలా రఫూఫ్ వెకిల్ చేష్టలు చేశాడు. పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా కూడా దాదాపు అదే విధమైన సైకిల్ చేసిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చరచ్చగా జరుగుతుంది. ఈ వ్యవహారంపై మాజీ మహిళా క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయర్స్పై ఆటకు మించిన ఒత్తిడి పెరుగుతుందని 1978 మహిళల ప్రపంచ కప్లో భారత్ తరపున ఆడిన శోభా పండిట్ వ్యాఖ్యానించారు. హ్యాండ్ షేక్ చేయాలా వద్దా అనేది వారి నిర్ణయమని, అయినప్పటికీ క్రీడా స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే దాయాది కెప్టెన్తో ఒకే వేదిక పంచుకోవడం తప్పించుకునేలా కెప్టెన్స్ ప్రెస్ మీట్ కూడా వేరువేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్మన్ప్రీత్ కౌర్ నో షేక్ హ్యాండ్ వివాదాన్ని లైట్ తీసుకుంది. మైదానంలో క్రికెట్ ఆడటమే తమ పనిగా చెప్పిన హర్మన్ మిగతా విషయాలపై ఆలోచించమని వ్యాఖ్యానించింది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఈ విషయాలు చర్చించమని, అక్కడికి క్రికెట్ ఆడడానికే వచ్చామంటూ చెప్పుకొచ్చింది. కాగా మహిళల క్రికెట్లోనూ పాక్పై భారత్దే పైచేగా ఉంది. భారత్ పాకిస్తాన్ మహిళా జట్లు ఇప్పటివరకు 11 వన్డేలు 16 టీ20లు ఆడగా భారత్ ఎప్పుడూ వన్డేల్లో ఓడిపోలేదు. టీ20లో కూడా కేవలం 3 మ్యాచ్లు మాత్రమే కోల్పోయింది.